హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. సో తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ మీద ఒక సానుకూల వార్త మనకు వచ్చింది. సో నిన్న 5,000 పోస్టులకి ఫైనాన్షియల్ అప్రూవల్ రావడం జరిగింది. సో దానిని ప్రముఖంగా ఈరోజు ప్రముఖ వార్తాపత్రికలైనటువంటి ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి తదితర పత్రికలన్నీ బ్యానర్ ఐటమ్ కింద ఇవ్వడం జరిగింది. సో ఇది ఒక శుభవార్త. అయినప్పటికీ విద్యార్థులు డిమాండ్ చేసిన ఉద్యోగాల సంఖ్య 18,000, 20,000. కానీ ఈనాడు పేపర్లో ఈరోజు వచ్చిన సమాచారం ప్రకారం మనకు 7,000 ఉద్యోగాలు నోటిఫికేషన్ వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తున్నది. ఆ నోటిఫికేషన్ కూడా బహుశా ఈ 1-2 రోజుల్లో వచ్చే అవకాశం ఉందని మనకు తెలుస్తున్నది. సో ఒకసారి తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి మనకి 2015లో ఒకసారి నోటిఫికేషన్ రావడం జరిగింది. అలానే 2018లో రావడం జరిగింది. అలానే 2022లో ఎస్ఐ కానిస్టేబుల్ పరీక్షల యొక్క నోటిఫికేషన్ రావడం జరిగింది. దీనికి లక్షల మంది నిరుద్యోగులు పోటీ పడడం జరిగింది. చాలామంది ఉద్యోగాలు సాధించారు. తరువాత ఇది 4వ నోటిఫికేషన్ కింద మనకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక వస్తున్న తొలి నోటిఫికేషన్ అని కూడా చెప్పొచ్చు. సో ఒకసారి ఈనాడు పత్రికలో వచ్చినటువంటి ఈ ఐటమ్ని, ఈ న్యూస్ ఆర్టికల్ని ఒకసారి మనము చదివే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే మనకు ఈ ఐటమ్ చదవడం వల్ల క్లియర్ కట్గా ఒక అవగాహన వచ్చే అవకాశం మనకు ఉంటుంది. సో హోంశాఖలో 7,000 కొలువులు, వాటిలో 5,000 పోలీస్ పోస్టులు, ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం 1-2 రోజుల్లో నోటిఫికేషన్ అని మనకు క్లియర్ కట్గా హెడ్డింగ్ మెన్షన్ చేయడం జరిగింది. సో ఒకసారి దీన్ని ఇంకా లోతుగా పరిశీలించి ఒకసారి ఈ ఆర్టికల్ని వివరంగా చదివితే, తెలంగాణ హోంశాఖలో పోలీసు, జైళ్ళు, అగ్నిమాపక శాఖ, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్, ఎస్పీఎఫ్ కొలువుల భర్తీకి రంగం సిద్ధమైంది. దాదాపు 7,000 పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. 5,000 పోస్టుల భర్తీకి ఉత్తర్వులు జారీ కాగా మరో 2,000 పోస్టుల కోసం ఉత్తర్వులు వెలువరించనుంది. వీటిలో ఎస్పీఎఫ్, జైళ్ల శాఖ, అగ్నిమాపక శాఖలకు సంబంధించిన పోస్టులు ఉండనున్నాయి. అనంతరం 1-2 రోజుల్లోనే తెలంగాణ పోలీస్ నియామక మండలి టీఎస్ఎల్ఆర్, పిఆర్బి ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ వెలువరించనుంది. ఈ మేరకు కసరత్తు ప్రారంభించింది. ఇది కొలిక్కి వచ్చిన వెంటనే నియామక ప్రక్రియ మొదలు కానుంది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా 2015 సంవత్సరం చివరి రోజున 9,281 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. అనంతరం 2018లో 1,217 మంది ఎస్ఐ స్థాయి పోస్టులు, 16,285 మంది కానిస్టేబుల్ స్థాయి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. మూడోసారి 2022లో 554 ఎస్ఐ స్థాయి పోస్టులతో పాటు 15,644 కానిస్టేబుల్ స్థాయి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. తాజా నోటిఫికేషన్ 4వది. హోంశాఖ కొలువుల భర్తీకి కొద్ది రోజులుగా ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో తాజా పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. సో విద్యార్థులు, నిరుద్యోగ యువత బయటకు వచ్చి మాకు ఈ నోటిఫికేషన్ సరిపోదు, 7,000, 6,000, 5,000 దిస్ ఈజ్ నథింగ్, మాకు కనీసం 18,000 నోటిఫికేషన్ వస్తేనే మాకు ఒక మంచి సువర్ణ అవకాశం లాగా ఉంటుంది, మా కష్టానికి ఎందుకంటే పోటీ పడే నిరుద్యోగుల సంఖ్య ఎక్కువ, పోస్టులు తక్కువ. ఇది ఎలా అని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ గత 2 నెలల నుంచి బయటకు వచ్చి ఉద్యమాలు చేస్తున్నారు. సో అయినప్పటికీ మనకు ఇదే నోటిఫికేషన్ తక్కువ స్థాయిలోనే మనకు ఇవ్వడం జరిగింది. సో అలానే ఒకసారి మనం ఒకసారి మనము 5,000 పోలీస్ కొలువుల వివరాలు ఎలా ఉన్నాయి ఒకసారి చూస్తే, సివిల్ ఎస్ఐ పోస్టులు వచ్చేసి 148, 148, ఏఆర్ఎస్ఐ 14, టీజీఎస్పీ ఏఆర్ఎస్ఐ 12, ఎస్ఏఆర్ సిపిఎల్ ఎస్ఐ 3, ఫింగర్ ప్రింట్స్ బ్యూరో ఏఎస్ఐ 23, సివిల్ కానిస్టేబుల్ చెప్పుకోదగిన సంఖ్యలో ఉన్నాయి 3,697, ఏఆర్ కానిస్టేబుల్ 1,052, ఎస్ఏఆర్ సిపిఎల్ కానిస్టేబుల్ 24, కానిస్టేబుల్ డ్రైవర్ పీటీఓ 20, కానిస్టేబుల్ మెకానిక్ పీటీఓ 7. సో ఇది మనకు క్లియర్ కట్గా
ప్రముఖ పత్రిక అయినటువంటి ఈనాడులో మనకు ఇంత డీటెయిల్గా ఇవ్వడం జరిగింది. అలానే నిన్నటి నుంచి ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అనేది సోషల్ మీడియాలో కానీ టెలిగ్రామ్లో కానీ వివిధ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో సర్క్యులేట్ అవుతున్నది. అనెక్సర్ జీవో ఎంఎస్ నెంబర్ 78 ఫినాన్స్ హెచ్ఆర్ఎం 7 డిపార్ట్మెంట్ డేటెడ్ 27/6/2026. సో ఇది అప్రూవల్ అన్నట్టు. నేమ్ ఆఫ్ ది పోస్ట్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ 148, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ AR 14, రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ 12, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ 3, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ 23, పోలీస్ కానిస్టేబుల్ సివిల్ 3697, పోలీస్ కానిస్టేబుల్ AR 1052, పోలీస్ కానిస్టేబుల్ SAR CPL 24, పోలీస్ కానిస్టేబుల్ డ్రైవర్ PTO 20, పోలీస్ కానిస్టేబుల్ మెకానిక్ PTO 7, టోటల్ 5000. సో ఇలా మనకి క్లియర్ కట్గా ఇది చాలా సర్క్యులేట్ అవుతున్నది నిన్న సాయంత్రం నుండి. సో ఎలా అయితేనేమి 1-2 రోజుల్లో నోటిఫికేషన్ కూడా వచ్చే అవకాశం మనకు కనిపిస్తుంది. ఎలాగూ పోలీస్ ఉద్యోగాలు 3 స్టేజ్ ప్రాసెస్ అని మనం చెప్పొచ్చు. మొదటగా ప్రిలిమ్స్ ఉంటుంది, తర్వాత ఈవెంట్స్, తర్వాత మెయిన్స్. సో ఈ 3 ప్రాసెస్ని ఎవరైతే సక్సెస్ఫుల్గా అధిగమిస్తారో వారు పోలీస్ ఉద్యోగాలకి అర్హులవుతారు. ఎందుకంటే చాలామందికి పోలీసు యూనిఫామ్ వేసుకోవాలని ఒక డ్రీమ్ ఉంటుంది. అదొక డ్రీమ్ జాబ్ లాగా వర్క్ చేస్తారు. కొందరికేమో మెయిన్స్లో పోతుంది, కొందరికి ఈవెంట్స్లో పోతుంది, కొందరు ఫస్ట్ స్థాయిలోనే డిస్క్వాలిఫై అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇది ఒక మంచి అవకాశం. మనకు తదుపరి నోటిఫికేషన్ అంటే ఈ నోటిఫికేషన్ 1-2 రోజుల్లో వచ్చే నోటిఫికేషన్లో మనకు ప్రతి అంశం ఏజ్ గురించి కానివ్వండి, సిలబస్ గురించి కానివ్వండి, ప్రిలిమ్స్ ప్యాటర్న్ గురించి కానివ్వండి, ఈవెంట్స్లో ఏమైనా మార్పులు చేర్పులు ఉంటాయా లేకపోతే ఓల్డ్ ప్యాటర్న్ లాగానే ఉంటుందా, మెయిన్స్ గురించి కానీ ప్రతి ఒక్క అంశం మనకు చాలా క్లియర్గా మెన్షన్ చేసి ఇస్తాడు. బహుశా ఈ 2-3 డేస్ కాకుండా ఈ 1 వీక్లోనే మనకు ఆ నోటిఫికేషన్ కూడా వచ్చే అవకాశం కనిపిస్తున్నది. వన్స్ నోటిఫికేషన్ వచ్చాక కూడా మనం ఇంకా క్లియర్గా ఈ SI కానిస్టేబుల్ గురించి ఇంకా సమగ్రంగా సవివరంగా ఇన్ డీటెయిల్గా ఇంకొక వీడియో చేసే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బిఫోర్ ఐ ఎండ్ దిస్ video, I request you to please subscribe Praveen's Academy YouTube channel for more videos. Thank you.